which organisms can extract dissolved oxygen and expel metabolic carbon dioxide directly across their body boundaries via simple diffusion. Which organisms can extract dissolved oxygen and expel metabolic carbon dioxide directly across their body boundaries via simple diffusion. ఏ జీవులు ఆక్సిజన్ కరిగినటువంటి ఆక్సిజన్ను తయారైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ను నేరుగా శరీరము ద్వారా వాయువ్యాపన పద్ధతిలో బయటకు పంపిస్తాయి. ఏ జీవులు కలిగి ఉన్నటువంటి ఆక్సిజన్ను విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ను శరీర ఉద్యమం ద్వారా వ్యాపన పద్ధతిలో నేరుగా బయటకు పంపిస్తాయి. అమీబా, హైడ్రా, ప్లానేరియన్స్, ఆల్ ద అబోవ్. అమీబా కరెక్ట్ ఆన్సర్. అమీబా వాయువ్యాపనం ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది. హైడ్రా కూడా వ్యాపనం ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది. ప్లానేరియన్లు కూడా వ్యాపనం ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి. కాబట్టి సరైన సమాధానము ఆల్ ద అబోవ్ పైవన్నీ సరైన సమాధానము. All the organisms which are given here, amoeba, hydra and planarians, they exchange gases through the body boundary in the form of diffusion, in the process called diffusion. Which plant tissue uniquely produces oxygen during the day and is also simultaneously required for producing energy and carbon dioxide? Which plant tissue uniquely produces oxygen during the day and is also simultaneously required for producing energy and carbon dioxide? ఏ వృక్ష కణజాలము ఆక్సిజన్ను పగటి పూట ఉత్పత్తి చేస్తూ శక్తి ఏర్పడడానికి కార్బన్ డైఆక్సైడ్ ఇవ్వడానికి వాడుకుంటుంది? మాంగ్రూవ్ టిష్యూ, ఫెర్న్ టిష్యూ, ఆర్కిడ్స్, గ్రీన్ ఫోటోసింథటిక్ టిష్యూ. మాంగ్రూవ్ టిష్యూ, ఫెర్న్ టిష్యూ, ఆర్కిడ్స్, గ్రీన్ ఫోటోసింథటిక్ టిష్యూ. గ్రీన్ ఫోటోసింథటిక్ టిష్యూ ఇస్ ద రైట్ ఆన్సర్. గ్రీన్ ఫోటోసింథటిక్ టిష్యూ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆకుపచ్చని కిరణ సంయోగక్రియ జరిపేటువంటి కణజాలము, హరిత కణజాలము. The green photosynthetic tissue produces oxygen during the day and is also simultaneously required for producing energy and carbon dioxide. ఈ ఆకుపచ్చని హరిత కణజాలము మొక్కల్లో ఆక్సిజన్ తయారు కావడానికి పగటి పూట, అదే సమయంలో శక్తి మరియు కార్బన్ డైఆక్సైడ్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. The control centers coordinating structural involuntary inhalation and exhalation are located inside the human brains. The control centers coordinating structural involuntary inhalation and exhalation are located inside the human brains. మానవుడి యొక్క మెదడులో ఉండేటువంటి శ్వాసక్రియను నియంత్రించేటువంటి భాగాలు, అనియంత్రిత భాగాలు, అనియంత్రిత చర్యటువంటి ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నియంత్రించే మెదడులోని భాగం ఏది? ద పార్ట్ ఆఫ్ బ్రెయిన్ విచ్ కంట్రోల్స్ ఇన్వాలంటరీ యాక్షన్స్ లైక్ ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్. లంగ్స్, ఊపిరితిత్తులు, సెరిబ్రమ్, మెడుల్లా అబ్లాంగేటా, మెడుల్లా అబ్లాంగేటా, cerebellum. The right option is medulla oblongata. Medulla oblongata coordinates involuntary functions like inhalation and exhalation inside the brain. Medulla oblongata coordinates the involuntary functions like inhalation and exhalation. అనియంత్రిత చర్యటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మెడుల్లా ఆబ్లాంగేటా నియంత్రిస్తుంది. Aerobic respiration can be uniquely distinguished from anaerobic respiration because it always, aerobic respiration can be
యూనిక్లీ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ anaerobic respiration because it always అవాయు శ్వాసక్రియ నుంచి వాయుస్థిత శ్వాసక్రియ దీనిలో విభేదిస్తుంది. ఈల్డ్స్ లెస్ ఎనర్జీ తక్కువ శక్తిని ఇస్తుంది. అక్కర్స్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆక్సిజన్ యొక్క ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంది. ఈల్డ్స్ సిగ్నిఫికెంట్లీ మోర్ ఎనర్జీ ఎక్కువ శక్తిని ఇస్తుంది. కాజెస్ ఇన్కంప్లీట్ బ్రేక్డౌన్ ఆఫ్ మాలిక్యూల్స్ అణువులు అసంపూర్తిగా విభజన చెందిస్తుంది. అణువులను అసంపూర్తిగా విభజన చెందిస్తుంది. ద రైట్ ఆప్షన్ ఈజ్ ఈల్డ్స్ సిగ్నిఫికెంట్లీ మోర్ నెట్ ఎనర్జీ. ఈల్డ్స్ సిగ్నిఫికెంట్లీ మోర్ నెట్ ఎనర్జీ అత్యధిక శక్తిని ఇస్తుంది. అత్యధిక శక్తిని ఇస్తుంది. ఏరోబిక్ రెస్పిరేషన్ కెన్ బి యూనిక్లీ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ అనెరోబిక్ రెస్పిరేషన్ బికాస్ ఇట్ ఈల్డ్స్ సిగ్నిఫికెంట్లీ మోర్ నెట్ ఎనర్జీ. ఏరోబిక్ రెస్పిరేషన్ provides 686 kilocalories of energy, whereas anaerobic respiration provides 56 kilocalories of energy. That's why it is difference. అవాయు శ్వాసక్రియ కంటే వాయుస్థిత శ్వాసక్రియ అధిక శక్తిని ఇస్తుంది. వాయుస్థిత శ్వాసక్రియలో 686 కిలోకేలరీల శక్తి ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా అవాయు శ్వాసక్రియలో 56 కిలోకేలరీల శక్తి ఉత్పత్తి అవుతుంది.